62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సెక్సువల్ పొజిషన్స్ విషయానికి వస్తే అంటే కొంతమంది అనేది మిషన్ పొజిషన్స్ డాగి పొజిషన్స్ లో ఎక్కువ అవుతుంది. సెక్స్ తర్వాత వెంటనే వాష్రూమ్కి వెళ్ళొద్దు, లేదా సెక్స్ తర్వాత ఎంతసేపు ఏ పొజిషన్ లో ఉండాలి, ముఖ్యంగా లూబ్రికెంట్స్ వాడితే స్పెర్మ్ కిల్ అవుతాయి. సో అంటే ఇటువంటి జరుగుతున్న క్రమంలో మీరు అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. ఏం చేయాలి డ్యూరింగ్ ది సెక్స్ టైం? సో మనకి ముఖ్యంగా మళ్ళీ కొంచెం సైంటిఫిక్ నాలెడ్జ్ తోటి ఇవన్నీ కరెక్ట్ గా తెలుసుకుంటే మంచిది. మనకి పొజిషన్ అనేది మిషనరీ పొజిషన్ చాలా రోజుల నుంచి వస్తుంది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పర్మ్ అనేవి వెజైనాలో సరిగ్గా డెలివర్ అవుతాయి. డెలివర్ అయ్యాక ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ స్పర్మ్ అనేవి 5 to 10 minutes లోను యాక్టివ్ స్పర్మ్ అనేవి ట్యూబ్స్ లోకి వెళ్ళిపోతాయి. సో మనము ఒక 10 నిమిషాల కన్నా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్లీన్ చేసుకోవడం అది కూడా 10 minutes తర్వాత చేసుకుంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇవన్నీ ఏవో మూఢనమ్మకాలు ఏవో అపోహలు ఉన్నాయి కన్నా సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ దగ్గర తెలుసుకుని మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటే మంచిది. లూబ్రికెంట్స్ గురించి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ 10 days అంటే ఏంటి, మెన్సెస్ వచ్చిన ఫస్ట్ 10 days కొంచెం డ్రైనెస్ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే మెన్సెస్ వచ్చే ముందు ఒక 5 days డ్రైనెస్ అనేది ఉంటుంది. సో ఈ టైంలో లూబ్రికెంట్స్ వాడుకోవచ్చు. కానీ యాక్చువల్ ఫర్టైల్ టైం డే 10 to day 20 ఆఫ్ ద సైకిల్ మనం లూబ్రికెంట్స్ వాడుకోవడం మంచిది కాదు. మేము యాక్చువల్లీ మా ల్యాబ్లోనే రీసెర్చ్ చేసి చూసాము. ఆ యాక్టివ్ స్పర్మ్కి ఏదైనా లూబ్రికెంట్ వేస్తే అవి కదలిక మానేసి ఇలా కర్లప్ అయిపోయి స్పర్మ్ డెడ్ అయిపోయినట్టు అయిపోతుంది. సో చాలా మంది అడ్వర్టైజ్ చేసుకుంటారు ఈ లూబ్రికెంట్ తోటి ఏమి అవ్వదు అని, కానీ అది కరెక్ట్ కాదు. యాక్చువల్ ఫర్టైల్ పీరియడ్ లో లూబ్రికెంట్స్ వాడుకోవడం మంచిది కాదు. ఇంకా కొన్ని ఏరియాస్ లో కోకోనట్ ఆయిల్ అవి కూడా వాడుకుంటారు, అవి అసలే మంచిది కాదు. సో ప్రెగ్నెన్సీ ట్రై చేయకపోవడం టైంలో మీరు వాడుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రెగ్నెన్సీ తలపెట్టినప్పుడు లూబ్రికేషన్ అనేది ఉండకూడదు. సో దీనికి డ్రైనెస్ అనేది ఉంటే దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి. డాక్టర్ని కలిస్తే మీకు చెప్తారు. కొంచెం ఎక్కువ టైం ఫోర్ ప్లేలో స్పెండ్ చేస్తే న్యాచురల్ లూబ్రికేషన్ అనేది వస్తుంది. సో స్ట్రెస్ అవ్వకుండా కొంచెం శాంతంగా దీనిని నడుపుకుంటే లూబ్రికేషన్ వచ్చి మీకు ఆర్టిఫిషియల్ లూబ్రికేషన్ అవసరం ఉండదు.